మహిళలను మహారాణులుగా చూడడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి అక్క చెల్లమ్మకు ప్రజాప్రభుత్వం పెద్దన్నగా ఉంటుందన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా, వారి రక్షణే ధ్యేయంగా ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు బట్టి. ఎన్నికలకు ముందు మహిళలకు మాట ఇచ్చినట్టుగా అధికారంలోకి రాగానే ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా పథకాన్ని ప్రారంభించామన్నారు. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను మహిళలకు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా డ్వాక్రా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వడ్డీ లేని రుణాలను ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఈ 5 ఏళ్లలో వడ్డీ లేని రుణాలు మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు అందిస్తామన్నారు బట్టి. మహిళలను మహాలక్ష్మిగా మా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. మహిళా లోకానికి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడు అండగా ఉంటామన్నారు బట్టి. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు డిప్యూటీ సీఎం.